మద్యం కేసు పేరుతో కావాలని కొందరిని టార్గెట్ చేసి, బద్నాం చేసి, మానసికంగా హింసించడానికి ఏ విధంగా దీన్ని వాడుకుంటున్నారు అనడానికి ఈరోజు తాజాగా మాజీ ఐఏఎస్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారు ఏసీబీ కోర్టు జడ్జి గారి ముందు తీవ్ర భావోద్వేగానికి గురై చెప్పినటువంటి విషయాలే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏమో. అటు సిట్ వాళ్ళు విచారణ ఏం చేస్తారో, ఆ లీపులు ఈ పత్రికలకు, టీవీ ఛానళ్ళకి ఏమిస్తారు. అసలు ఈ పత్రికల్లో, టీవీ ఛానల్లో కూర్చున్న వాళ్ళు ఎంత మురికి మనుషులరా బాబు. నోటికి ఏదొస్తే అది, అసలు అవి నోర్లా లేకపోతే మురికి కూపాలా, ఎంత బుద్ధి పడితే అది నోటికి ఏదది అది మాట్లాడతారు. లాజిక్లు అవసరం లే, నిజాలు అవసరం లే. భారతదేశంలో ఎంత నీచులు ఉండరు రా బాబు. సీరియస్లీ కేసు గురించి నిజాలు ఏమన్నా ఉంటే మాట్లాడాలి, పాయింట్ మాట్లాడాలి. ఓన్లీ సినిమా డైలాగులకి ఒక మనుషుల్ని హింసించడానికి. ఈరోజు ధనుంజయ రెడ్డి గారు ఏసీబీ కోర్టు జడ్జి గారి ముందు తీవ్ర భావోద్వేగానికి గురై ఎంత దారుణము, జైల్లో ఉన్న నా మీద, బయట ఉన్న నా భార్య మీద కూడా నీచంగా కథనాలు రాస్తూ ఉన్నారు. నేనేదో నా సెల్ ఫోన్ ట్రాక్లో ఏదో 5 మందితో మాట్లాడాను అని చెప్పి ఏవో కథనాలు, సంబంధం లేకుండా, వాళ్ళు ఎవరో కూడా తెలియకుండా, వీళ్ళు కాదు, సిబిఐ కాదు, ప్రపంచంలో ఏ విచారణ సంస్థతోటి విచారణ చేయిస్తారో చేయించండి. ఇంత నీచమా? ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసు అని అందరికీ తెలుసు. సిట్టు కావాలనే లీకులు ఇచ్చుకొని బయట వార్తలు రాయిస్తుంది. ఫ్యాబ్రికేటెడ్ కేసు కాబట్టి మమ్మల్ని హింసించడమే టార్గెట్గా పెట్టుకున్నారు. మేము సిట్టు ఛార్జ్ షీట్లో ఏమున్నాయి అని చెప్పి మేమేమి ఛార్జ్ షీట్ కోర్టు నుంచి తీసుకొని చదవాల్సిన అక్కర్లేదు. ఆ పత్రికల్లో పేరా వాళ్ళ మసాలా కలిపి కూడా రాసుకుంటూ పోతున్నారు. సిట్టే కావాలని చేయిస్తుంది, ఈ సిట్టే లీకులు ఇస్తుంది, సిట్టే రాయిస్తుంది. ఇప్పుడు ఈ విషయం చెప్పాను కాబట్టి కోర్టులో వాళ్ళు మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తారు. చేయనీయండి, ఎంత టార్గెట్ చేస్తారో చేయనీయండి. విలాసవంతమైన కార్లని, ఇంత ఐఏఎస్ ఇన్ని సంవత్సరాల జీవితంలో నేను కొనుక్కునేది, నేను వాడేది కేవలం శాంట్రో కారు ఒకటే. అది విలాసవంతమైనటువంటి కారా? ఎంతో నీచంగా రాసిస్తున్నారు. మాజీ చీఫ్ సెక్రటరీ, ఫారెస్ట్ కన్జర్వేటివ్ వీళ్ళందరూ నా బినామీలను రాస్తారు. ఇష్ట రీతిన కథనాలు రాసుకుంటూ పోతున్నారు. ఆడ మేమున్న జైలు, ఎకరం జైల్లో ఉన్నాం. చుట్టుపక్కల టెర్రాస్ల మీద నుంచి మా ఫోటోలు తీస్తూ ఉన్నారు. పైగా అడిగితే అవును ఫోటోలు తీస్తున్నావు ఏంది అని అంటారు. ఇదంతా మమ్మల్ని హింసించడం కోసం. జైల్లో ఉన్న వాళ్ళ ఫోటోలు తీయడం ఏంది పైన టెర్రాస్ నుంచి? నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషిని హింసించాలి, మనుషులను టార్గెట్ చేయాలి అంటే ఇవి వాళ్ళు లీకులు ఇవ్వాలి, వీళ్ళు కథనాలు, లేకపోతే వీళ్ళు కథనాలు రాయాలి. అవే వెనక ముందు కొంచెం జోడించి సిట్ వాళ్ళు కానీ అక్కడ ఏడన్నా విచారణ పేరుతోనో ఛార్జ్ షీట్ల పేరుతోనో దాఖలు చేయాలి. అవే జరుగుతూ ఉంది యాక్చువల్గా రెగ్యులర్గా రోజు. దారుణం రాబ్బా, సీరియస్లీ. మంచి అధికారులుగా పనిచేసిన వాళ్ళు కూడా తీవ్ర భావోద్వేగానికి గురైపోతున్నారు. ఇంత దారుణాలు మేము ఎక్కడ చూడలేదు అని. హింసించడానికే ఎంతగా అసలు వీళ్ళ హింసను తట్టుకొని జగన్మోహన్ రెడ్డిగా నిలబడ్డారు చూడండి. అది నిజంగా గ్రేట్. ఈరోజు కాదు, 15-16 ఏళ్ళ నుంచి వీళ్ళంతా అసలు ఇడింపి రాక్షసులు అంటారు. అట్లా పడ్డారు ఆయన మీద. నోటికి ఏదొస్తే అది ఇష్ట రీతిన కథనాలు, ఎంత విషం జమ్మాలో అంత. అబ్బో, అట్లా ఏదైనా 1-2 మాటలు ఏదైనా ఇటువైపు వీళ్ళని అంటే ఇంకా గుక్క పెట్టి ఏడ్చేస్తారు. అంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఎదుటి వాళ్ళని మాత్రం మానసికంగా హింసించడమే ఎజెండా. బా, దారుణంగా.